ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 7వ తేదీన శుక్రవారం నాడు సింహరాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత ఎవ్వరూ ఊహించని సంఘటన మీ జీవితంలో జరగబోతోంది. అయితే సింహరాశి వారు శుక్రవారం 7వ తేదీన ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా సింహరాశి వారిలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఎవరు ఊహించని ఒక సంఘటన మీ యొక్క లైఫ్లో జరగబోతోంది. అటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. మీరు ఈ విషయాన్ని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక సదవకాశం ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే అటువంటి ఒక మంచి సదవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఉద్యోగ జీవితానికి లేదా మీ వ్యాపార జీవితానికి సంబంధించి ఒక గొప్ప శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ రోజున మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి నూతన మార్గాలు కూడా అన్వేషిస్తారు. ఇటువంటి ఒక ఫలితాలు ఈరోజు సింహరాశి వారిలో జాతక ఫలితాల్లో మనం చూడవచ్చు. అయితే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన ఉద్యోగస్తులకు పని భారం అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా పరిస్థితులను మీరు అధిగమించగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు కూడా మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. నూతన వ్యక్తులను మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తులతో పరిచయం అనేది కొద్ది కాలం మాత్రమే కాకుండా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అలాగే చాలా కాలం క్రితం స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీకు అనుకోకుండా తారసపడే అవకాశం ఉంది. అలాగే మీ జీవితంలో ఏదైనా ఒక పెద్ద సమస్య చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నట్లయితే కనుక అటువంటి ఒక సమస్యకు మీకు పరిష్కారం లభించబోతోంది. అలాగే మీ ఉద్యోగ జీవితంలో నూతన వ్యక్తుల పరిచయం మీకు లభిస్తుంది. అంతేకాదు వారి నుంచి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీరు తీసుకునే ఈ కీలకమైన నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అందించబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే సింహరాశి వారు ఈ రోజున ఆనందదాయకమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు. మీ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. చాలా కాలంగా మీ కుటుంబ సభ్యులతో ఇంత ఆనందంగా సమయాన్ని గడపలేదు. అటువంటి ఆనందకరమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు. అయితే సింహరాశి వారు మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఈ రోజున ఓం శ్రీం శ్రీయై నమః అనే లక్ష్మీదేవి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తూ ఉండండి. విశేషంగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహించండి. సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుచేత లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి పూజ నిర్వహించండి. లక్ష్మీదేవిని ఎర్రని పూలతో అలంకరించండి. అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రాన్ని చల్లుకోండి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. పశుపక్షాదులకు మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు. సో చూసారు కదండి, 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 7వ తేదీ శుక్రవారం నాడు సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ఎటువంటి ఊహించని సంఘటనలు మీరు ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.